మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. మనం ఎంత దూరం వచ్చి అవసరమా? ఆడైతే వానికింత వీనికింత పోయాలరా భయ్. ఇక్కడైతే ప్రశాంతంగా తాగచ్చు. ఇది పెద్ద అడవిలా ఉన్నది, దీని చూస్తేనే భయం అవుతుంది. ఉండని ఏం కాదు, ఇక్కడైతేనే చాటుకు ఎవ్వరు రారు. సరే అన్న. ఏందన్నా ఎక్కడికి తీసుకొచ్చినావు? మొత్తం జంగలే ఉన్నది, జంతువులు వస్తున్నాయి, పురులు, సింహాలు ఇవన్నీ తిరిగే ప్లేస్ ఉన్నట్టున్నది. ఏం భయం లేదు, ఏం రావు, ఏం భయం లేదు. మనకు కూర్చో, ప్రశాంతంగా తాగిపోదాం. సరే అన్న. అరే ఏమైందిరా? అన్న ఏదో వచ్చినట్టు అయిందన్న, భయమైంది. అరే ఏం లేదురా, గాలి సప్పుడు అయినట్టు అయింది. ఏం చిన్న పొరం లెక్క అట్లా భయపడతాను? అసలు భయపడకు. సరే అన్న, తీసుకో. ఏమైందిరా? అన్న ఏదో కనబడినట్టు అయిందన్న. అక్కడ ఏమున్నదిరా? ఏం లేదుగా. ఏం లేదన్న, కనబడినట్టు అయింది. ఏం లేదురా, నువ్వు వచ్చిన సంది పరిశానే ఉన్నది. ఈ యూరిన్ వస్తుందన్న, యూరిన్ వచ్చేస్తా. పోసిరా పో. ఒరేయ్ ప్రసాద్, రేయ్ ప్రసాద్. అరే ఇక్కడ అత్తలేడేంది? ప్రసాద్ ఎక్కడ్రా? అరే ప్రసాద్.
అరే ఇది సేమ్ డెత్ ఉన్నది, ఒక గాయం లేదు, ఏది లేదు. అవును సార్. ఈ డిఎస్పీ ఏమో మనల్ని చంపుతుండు. అవును సార్. ఇది ఏం ప్రూఫ్ లేకుండా ఏం చేద్దాం చెప్పు? ఏం ఆధారాలు లేవు, ఏం లేవు. మర్డర్ ఇది ఏం మర్డర్ అన్నట్ట, దయ్యాలు చంపినా? బాగా చికాకుంది సార్. డిఎస్పీ గారు బాగా ప్రెషర్ చేస్తుండ్రు. ఓకే. దాని మీద గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించేయండి, పోస్ట్ మార్టం పంపించేసి నాకు ఏంటంటే రిపోర్ట్ చెప్పండి. ఓకే సార్. ఓకే సార్. సార్ ఫోన్ చేస్తుంది. సార్ రుద్రా, సార్ చెప్పండి సార్. ఏమైంది నీ పరిధిలో? సార్ నా పరిధిలో ఇన్ఫెక్షన్ 2 జరిగింది మర్డర్లు జరిగినాయి సార్. ఇంతకుముందు 10 మర్డర్లు జరిగినాయి సార్ దాన్ని రెస్పాన్సిబుల్ ఏంటి? కానీ ఏం చేస్తున్నావు? సార్ చూస్తున్నా సార్, అది ఎంక్వైరీ చేస్తున్నా సార్. టోటల్గా మన సిబ్బంది కూడా ఎంక్వైరీ చేస్తున్నారు సార్. ఐడిపార్ట్ వాళ్ళని కూడా పెట్టినా సార్. ఇప్పుడు బాడీని పోస్ట్ మార్టం పంపిస్తున్నా సార్. ఈ చెప్పడమే కానీ ఇంకా చేయడం అయితే ఏం జరుగుతలేదు. మరి చేస్తాం ఏం సార్. చేస్తావు? చేస్తా సార్. ఇంకెన్ని రోజులు తీసుకుంటావు? సార్ ఈ 1-2 డేలో ఖతం చేస్తా సార్. ఓకే రుద్రా, నువ్వు రిలాక్స్గా దీన్ని సిబిఐకి అప్పగిస్తున్నా. ఓకే. ఆ ఫైల్ అనేది ఆ సిబిఐ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి నువ్వు హెల్ప్ చెయ్యి. ఓకే సార్. నాతోనే కాలేదు. సరే ఓకే, సిబిఐ వాళ్ళు వచ్చి ఏం చేస్తారో చూద్దాం. ఓకే రైట్. సిబిఐ ఆఫీసర్ అని తెలియకుండా జనాలలోకి వెళ్తా. ఆ విషయం మీకు ఎవరు చెప్పకండి. ఓకే. దానిలో ఫ్రెండ్ సర్కిల్లో కలిసేసి మా రిలేటివ్స్ ఉన్నారు. ఓకే సార్. అందులో వెళ్ళి ఫ్రెండ్స్ కలిసేసి దాంట్లోకి వెళ్ళి ఈ కేసును ఛేదిస్తాం. ఓకే సార్. అప్పటి వరకు మీరు వెనక నుండి బ్యాక్ నుండి సపోర్ట్ చేయండి. ఓకే సార్. అవసరమైతే పిలుస్తాను. ఇలా బాగా లేట్ అయింది. అవును తమ్ముడు, ఎగ్జామ్స్ దగ్గరికి వెళ్తున్నాయి కదా, అందుకే స్టడీ అవర్స్కి లేట్ అయినాయి. మరి నువ్వు ఒక్కదాన్ని ఎట్లా వెళ్తావు ఇక్కడ చీకట్లో? నువ్వు ఉన్నావు కదా తోడుగా, ఇప్పుడు అక్కడ దాకా నీతోనే వస్తావు కదా తమ్ముడు. మరి మీరు ఇంటికి పోయే దారిలో మొత్తం శ్మశానాలు చీకటిగా అన్నీ తిప్పేస్తారు, అట్లుంటాయి కదా. తిప్పుంటే ఏదున్నా అదే పోయే దారిలోనే పోవాలి తప్ప వేరే దారి తెచ్చుకోలేను కదా. చెప్పురా, ఇప్పుడేనారా? వస్తున్నా అయితే. సరే ఓకే. తమ్ముడు ఏమైందిరా? అక్క నేను అర్జెంట్గా పోవాలి అక్క. అరే అక్కడ దగ్గర దింపేసి పో. ఇప్పుడు పోవాలి అక్క, అర్జెంట్ అక్క, అర్జెంట్. ఏంది ఇంత లేట్ అయింది? దీనికి ఏమైంది? సప్లై చేయకుండా పోతుంది. అశ్విత, లైట్ ఎందుకు బంద్ చేసినవే? ఏమైంది ఇది? లైట్ బంద్ చేసుకున్నది? అశ్విత, 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 ఏమైంది దీనికి?
హరీష్ చెల్లెట్న ఎత్తాను రారా ఏమైందిరా నాని ఏమని ఇట్లా చేస్తాడు చేస్తాడు నాకు భయం అవుతుంది దానికి ఏమైంది నాకు దయ్యం పట్టింది మన ఊరవతల స్వామి ఉన్నాడు మంచిగా చెప్తాడు తీసుకోవదంతా స్వామీజీ మా పాపకి మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు. కూర్చోండి. మీ అమ్మాయి 3 బజార్ల కాడ దాటరాంది దాటింది. ఆ ఆత్మ అనేది ఈమెకు పట్టేసింది. మరి స్వామీజీ ఎట్లా? మీ అమ్మాయికి ఆవరించిన శక్తిని నేను తొలగిస్తా. మీరేం భయపడకండి. స్వామి ఏమైంది స్వామి? పాపకేం కాదు, భయపడకండి. కొంచెం వెనక తెలియకొస్తుంది. బాబు ఇట్రా. ఇది ఆమెకి ఎప్పటికీ ఎంబడి కట్టి ఉంచవచ్చు దగ్గర. ఈ బొట్టు పెట్టు వేస్తుంది, మంచిగా ఉంటుంది. మీరు ఎట్లా పోండి. ఉత్తరం దిక్కు మరి చెట్టు దిక్కు పోదు, గుర్తుపెట్టుకోండి. బాగానారా? ఎప్పుడు వచ్చినావురా? ఇందాకనే వచ్చిందిరా. అవునా? అరే మన ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు, కలుద్దాంపా. కలుద్దాంపా. హాయ్ మామా. మన ఫ్రెండ్ రమేష్ గారు. అరే ఇడు 7th క్లాస్ లో వెళ్ళిపోయింది కారా? మన ఫ్రెండ్ మన చంద్రయ్య కొడుకు. అరే చంద్రయ్య కొడుకు ఇక్కడ ఉన్నాడు కదా, హైదరాబాద్ ఉంటాడు. పండగ వచ్చిండు. వెరీ గుడ్. నిలబెట్టినారా మీ పేరు? అరే ఏమైందిరా గట్లత్తాను ఉరికెత్తాను? ఆ బొట్టింది అసలు ఏమైందిరా? అంతగానో భయపడతాను ఏంది? అరే ఆ పిల్లకు ఎగ్జామ్స్ నడుస్తానే ఫిజిక్స్ రాదు, అందుకని చెప్పేసి జడలు హీరో పోసుకుని ఆ లైన్ ఫుల్ని అయితే నువ్వేంద్ర చూసి భయపడ్డావు. మీరు నాకు అమ్మాయి ఉత్త ఘోరం భయమైందిరా. నాకు ఉచ్చ అడిపోయింది నాకు ప్యాంట్ లోపల. నాకు మీకేం తెలుసురా? ఉత్తరం దిక్కు ఉన్న మర్చె దగ్గరికి అక్కడ ఎవరు పోవద్దురా. నాకు స్వామి చెప్పిండు. అక్కడ చాలా మంది చనిపోయారు కదరా, మీకెవరికి తెలియదారా? అవునరా, మొన్న నిజమే కదా, వారం అయితే మన ఊళ్ళో 2 చచ్చిపోయారు. అప్పుడే మర్చిపోయినా వారా మనం? వాడు చెప్పేది నిజమే. అరే వాళ్ళు కల్తీ మందు తాగి చనిపోయారురా. ఉన్నాయి కావచ్చురా నిజంగానే. దయ్యాలు ఎక్కడికి దయ్యారు ఈ కాలంలో? ఏమున్నారా మీరు? నేను వచ్చిన పని తొందరనే పూర్తయ్యేటట్టుంది. అందులో ఎవరినో ఒక్కరిని రెచ్చగొట్టి పంపించాలి. అరే అక్కడ కల్తీ మంది అది చచ్చిపోయి అంటున్నావు కదరా, దయ్యాలు ఇవ్వంటున్నావు కదరా. నువ్వు పోయిరా దమ్ముంటే, నీకు 10,000 రూపాయలు ఇప్పుడు తీసిస్తా. ఇస్తారా? ఇగో. అరే నువ్వు ఇస్తా అంటే ఇవాళ నైట్కే పోతారా? చూద్దాం రా, పోయిరా. పోయేస్తే నీకు 10,000 స్పాట్ ఇచ్చే. ఓకేరా డీల్. ఒక్కనివే కొడుకు, రిస్క్ అవసరం ఆరా? ఆల్రెడీ 2 శాంతి చేసిన.
నేను ఇవాళ లేదని దయాలు లేవని నిరూపిస్తారా చూడరా. ఏమో చెప్తే అవసరం నేను ప్రూవ్ చేస్తారా చూడు. ఇవాళ నైట్కే వెళ్తున్నా, ఏ దయాలు లేవని నేను ప్రూవ్ చేస్తా. వామ్మో, ఈ 10,000 ఏమో నా ప్రాణం మీదకి వచ్చేటట్టు ఉన్నది కదా. ఈ చెట్టు ఏంది, ఇది ఏంది, అసలు అంతా వెరైటీ కనబడుతుంది ఇక్కడ. ఇది నిజంగానే మరి ఉన్నదా? అరే వాడు ఏమైందిరా, మొత్తం అటు పోయిండు అటే వీకిండు, ఆడ ఏమైందో తెలుస్తలేదు, ఎటు పోయిండో తెలుస్తలేదు కదా. వాడిని అట్టిగా రెచ్చగొట్టి పంపించారు. చల్ చూద్దాం బా, వానికి ఏమన్నా అయితే ప్రాబ్లం మనకే అవుతుందిరా. పోయి తీసుకొద్దాం పారి. పూర్వాలు గడిపోతాలేదురా. అద్దరా మనకు అవసరం లేదు, వాళ్ళు పోతారు పోని మనం పోవద్దు. దుర్గా 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 రే దుర్గా దోస్ అరే దుర్గా దుర్గా అరే దుర్గా రే దుర్గా 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 అరే దుర్గా రే దుర్గా 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 అరే అలా వెళ్తావా రా దుర్గా రే అరే దుర్గా దుర్గా చెక్కలకి ఉంటుందా అనుకుంటావా? ఇక్కడ ఏడు ఒక్క మాట చెప్తే అటు పోదాం పారు, కొంచెం లోపల జంగల్ లోపల పోదాం, అమర్చెట్ గారు పోదాం పారు. దుర్గా 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 అరే అక్కడ ఉండాలా? రమేష్ రే రే రే
నీ 10,000 కోసం కకృతి పడి అరే ఏం నైట్ తాగుతా అరే పోరాలు గట్ ఎందుకు వెళ్ళరా మొన్న ఆడ చచ్చిపోయి ఆత్మలు తిరుగుతానే ఆడ అటు ఎందుకు పోతాను మీరు అంటే ఇట్లా చచ్చిపోయింది అన్న ఉరి పెట్టుకొని చచ్చిపోయినట్టు అక్కడ ఆత్మలు తిరుగుతానే ఆడ చెట్టు కింద అటు పోవద్దు అరే మన కన్నద్దు అటు పోవద్దు సపడా వెళ్ళి అరే 10,000 కకృతి పడి మర్రి చెట్టు కద్దంటే వీళ్ళు మరి ఆయనకి ఏమన్నా అయిందంటే ఎవరు వెనకన్నా ఫోన్ చేసిండు ఆరాడు అసలు ఆయన సంగతి ఏందో అర్థమైతే లేదు నువ్వు రెచ్చగొడుతూనే పోయినరాడు చెప్తే వాడు చెప్తే తిన్నారు ఆడ ఆల్రెడీ 4-5 చచ్చిపోయారు అని చెప్పినాడు చెప్పినాక కూడా మనం వాడిని అట్టిగా పెట్టి నువ్వు పంపిస్తే వాడు ఇప్పుడు వాడిని తీసుకొచ్చి సేఫ్ ఇంట్లోనే వేసి పెట్టాం కానీ వాడు ఏమవుతాడో ఏమో తెలియదు మనకి ఇప్పుడు అరే వాడు వస్తాను రా ఇప్పుడు ఎలా ఉందిరా అరే ఆ మర్రి చెట్టు దగ్గర వేయింది ఒకటే గుర్తుందిరా ఒకటి సడన్గా నా మీదకి ఏదో వచ్చినట్టు అయిందిరా తర్వాత ఏం జరిగిందో నాకు ఏం గుర్తులేదు చాలా భయం వేసిందిరా అరే దుర్గా ఆ రోజు ముసలోడు చెప్పిండా నువ్వు పోయిన జాగాలకు ఒక పూరి మొత్తం సూసైడ్ వేసుకొని తాగిందట అదేరా అది 3-4 తిరిగింది మా ఫ్రెండ్స్ చెప్పారు అది అవునరా అవును అది కాలేజ్ బంక్ కొట్టిన రోజు 4-5 తిరుగుతాడు తెలుసారా మీకు నేనే 2-3 సార్లు ట్రై చేసిండ్రా చిన్నోడు కాదు ఫ్రెండ్స్ కూడా ట్రై చేశారు చాలా మంది మరి వాళ్ళు కూడా ఇష్టపెట్టలే అవును మరి అవునా నా గురించి మీకేం తెలుసురా నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు ఓ నీ అవ్వ ఎటోడు అటు వీకింది కానీ ఒక్కనే బుక్ అయినా అరే దుర్గా వేరే అమ్మాయినంటే నీకెందుకురా కోపం వస్తుంది అరే దుర్గా దుర్గా అరే దుర్గా ఏమైందిరా మనోళ్ళు లేదురా ఏమైందో నీకు గుర్తులేదారా నాకేం గుర్తులేదురా నాకేమైందిరా మంచిగా ఏం కాలే మంచిగానే ఉన్నావు కానీ మన వాళ్ళు కొంచెం పని ఉన్నదని బయటికి వెళ్ళిరా అవునా ఓకే ఇప్పుడు ఓకే ఇంటికి వెళ్ళి సరే నాకు కొంచెం పని ఉన్నది నేను బయటికి వెళ్తా ఓకేరా ఓకే బాయ్ అమ్మో ఇంకా నన్ను ఏం చేయలే వీడు